భద్రాచలంలో ఉద్రిక్తత నెలకొంది. మహిళా సర్పంచ్ మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఎంఐఎంఎస్ మిమ్స్ ఆసుపత్రి బంధువులు నిప్పుపెట్టారు. ఆసుపత్రిలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఇటీవల అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన దంతెల బోరు గ్రామ సర్పంచ్ వెంకట్రమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆసుపత్రి వైద్యులు హై పవర్ డోసేజ్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లే వెంకట్రమణ చనిపోయారని ఆరోపిస్తున్నారు బంధువులు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, కార్తిక్, భద్రాచలంలో ప్రైవేట్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సర్పంచ్ వెంకటరమణ, మేడం వెంకటరమణ, తోడ వెంకటరమణ 2 రోజుల క్రితం భద్రాచలంలోని మిమ్స్ ఆసుపత్రికి సంబంధించి అడ్మిట్ అయ్యారు. ఆమెకు చికిత్స అందించిన వైద్యం వికటించడంతో మృతి చెందన్నది కూడా ప్రధానంగా బంధువులు ఆరోపణ. అయితే ఆసుపత్రి వైద్యులు హై పవర్ డోస్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే తన భార్య ప్రాణాలు కోల్పోయిందని కూడా సర్పంచ్ భర్త ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీంతో బంధువులు సంబంధించి ఆసుపత్రి ముందు ఆందోళన సంబంధించి చేశారు. వైద్యులపై నిర్లక్ష్యంగా వివరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా స్థానికులు సంబంధించి బంధువులు ఆందోళన చేస్తున్న సందర్భంలో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంధువులు ఆగ్రహంతో ఆసుపత్రి లోపల ఉన్న ఫర్నిచర్ ను సంబంధించి కూడా పూర్తిగా కలగబెట్టారు, నిప్పంటించి. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులు రంగంలోకి అక్కడ చేరుకొని కూడా పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు. ప్రస్తుతం మంటలు కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి కూడా చాలా వరకు వైద్యుల నిర్లక్ష్యంతో ఇటీవల భద్రాచలకు సంబంధించిన ప్రాంతంలో ఎక్కువగా ఈ గిరిజనులకు సంబంధించి కూడా ప్రాణాలు కోల్పోతుండడం తీవ్ర వివాదం సంబంధించి చేస్తుంది. తాజాగా ఇది 3వ ఘటన నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి కూడా నిర్లక్ష్యంగా వివరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కార్తిక్, థ్యాంక్ యూ మహేందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.